సో దేహమే ఆత్మ అనుకున్నవాడు వాడు జన్మ జన్మ మృత్యువు ఈ రెండింటి మధ్యలో బతుకుతూ ఉంటాడు. నేను పుట్టాను అనుకుంటూ ఉంటాడు, ఏదో ఫంక్షన్ చేయటం. అంటే ఎందుకు చేస్తారో నాకు ఇంతదాకా అర్థం కాలేదు. ఈ నేను పుట్టాను అనే ఈ గోల ఎందుకు చేస్తారో నాకు అర్థం. చిన్నపిల్లలు ఐ కెన్ అండర్స్టాండ్. చిన్నపిల్లలకి చాక్లెట్లు, తర్వాత చిన్నపిల్లలకి అటెన్షన్ కావాలి. అంటే అందరూ తమ కేసి చూసి తమ ఎత్తుకుని తమను ఆడించి అలా చేయాలి. అది ప్రతిరోజు ఎవరు చేస్తారు? ఎవళ్ళాట్లో వాళ్ళు ఆడుకోవడమే. తల్లిదండ్రులు బిజీగా ఉంటారు. వీడి కేసు చూసే అవకాశం కూడా తల్లిదండ్రులకు ఉండదు. ఏదో బిజీ టైంలో ఉంటారు. అదే పుట్టినరోజున అయితే తప్పనిసరిగా అందరూ వీడి కేసే దృష్టి పెడతారు. దీని సైకాలజీలో అటెన్షన్ సీకింగ్ అని అంటూ ఉంటారు. అందరి దృష్టి నా వైపు ఉండాలి. అది చిన్నపిల్లలకి అలవాటు అవుతుంది. అందుకోసం పుట్టినరోజు అంటే వాళ్ళు చాలా ఇష్టపడతారు. స్కూల్లో పేరెంట్స్ వాళ్ళు, టీచర్స్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు పుట్టినరోజు నాడు ఈ పిల్లవాడు తీసుకువెళ్ళి తల్లిదండ్రుల తరఫున టీచర్కి ఏదో బహుమానం అది ఇస్తాడు. కాబట్టి టీచర్కి కూడా దాంట్లో అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ విధంగా టీచర్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే వీడు పెరిగి పెద్దవాడు అవుతాడు. ఇప్పుడు పెద్ద వయస్సులో నేను పుట్టినరోజు అర్రా, మీరందరూ వచ్చి నా కేసు చూడండి, నన్ను పలకరించండి, నాకు శుభాకాంక్షలు తెలుపుడు చేయండి, నా నెత్తిన పువ్వులు వేయండి అని ఆశించడము పెద్ద వయస్సులో, అంటే వీళ్ళలో ఇంకా ఆ బాలత్వము ఇంకా పోలేదు. చిన్న వయస్సు లక్షణం ఇంకా పోలేదన్నమాట. సన్యాసులు కూడా చేస్తూ ఉంటారు ఈ పని. చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే సన్యాసులు సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన వాళ్ళు. వాళ్ళు పుట్టినరోజు పేరు చెప్పి పెద్ద హడావిడి చేస్తే సమాజంలో ఉండే వాళ్ళందరూ కూడా అదే సత్యం అనుకుంటారు. దాన్నే అదే మోడల్ని పాటిస్తారు. ఇది ఒక పెద్ద అజ్ఞానం. ఇది సమాజంలో బాగా లోతుగా వెళ్ళిపోతుంది. లోతుగా వెళ్ళిపోయిన దాన్ని అజ్ఞానం అనడానికి భయం వేస్తుంది. ఎందుకంటే అందరూ తిరగబడతారు. అజ్ఞానం అంటే తిరగబడతారు. అలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి బాడీ, ఐఆమ్ ది బాడీ, నేనే దేహమే నేను అనే డూప్లికేట్ ఆత్మ. ఈ డూప్లికేట్ ఆత్మకి పుట్టుకుంటుంది, చావు ఉంటుంది. నేను పూర్వజన్మలో ఏమిటి, ఉత్తర జన్మలో ఏమిటి అని వాడు ప్రశ్నలు, అందరూ ఈ ప్రశ్నలు అడుగుతారు. వేదాంత విద్యార్థులు కూడా ఇవే ప్రశ్నలు అడుగుతారు. అంటే వాడు అడిగి ఏ ఆత్మ గురించి అడుగుతున్నాడు ప్రశ్న? డూప్లికేట్ ఆత్మ గురించి అడుగుతున్నాడు. దాన్ని పర ఆత్మ అని అన్నారు. మీరు డూప్లికేట్ ఆత్మ కాదు, మీరు రియల్ ఆత్మ, ఒరిజినల్ ఆత్మ. మీరు ఒరిజినల్ అంటే ఆరిజిన్, ఒరిజినల్. దేని నుండి సర్వము ఆవిర్భవిస్తుందో అది ఒరిజినల్. డూప్లికేట్ ఆత్మకి ఒరిజినల్ పరాత్మ అంటే డూప్లికేట్ కాదు, ఒరిజినల్ ఆత్మ. పరాత్మ అన్న పరమాత్మ అన్న ఒకటే, పర అన్న పరమ అన్న ఒకటే. ఓకే. సో ఒరిజినల్ ఆత్మ యందు మీరు నిలిచి ఉండాలి. పరమాత్మ నిష్ఠ, ఒరిజినల్ ఆత్మ. ఒరిజినల్ ఆత్మ అంటే డూప్లికేట్ కానిది ఒరిజినల్ అవుతుంది. ముందు డూప్లికేట్ని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. డూప్లికేట్ ఏమిటి? దేహమే ఆత్మ, నేను పుట్టాను పోతాను, ఈ దృష్టిని దూరం పెట్టాలి. చాలామంది ఈ దృష్టిని దూరం పెట్టకపోతే చాలా కష్టాల్లో బతుకుతారు. ఎందుకంటే దేహాభిమానం బాగా బలంగా ఉంటుంది. దేహానికి పెర్ఫెక్ట్ హెల్త్ అంటూ ఏమీ ఉండదు. ఏదో సమస్య వస్తూనే ఉంటుంది, మిషన్ లాగా. ఇప్పుడు పాత కారు, మీరు పాత కారు అట్టే పెట్టుకున్నారనుకోండి, పాత మోటారు, మా తాతగారు వాడారు దీన్ని, నేను కూడా దీన్నే వాడుకుంటాను అని అట్టే పెట్టుకున్నారనుకోండి, మీరు 15 రోజులకు ఒకసారి మెకానిక్ షాప్కి వెళ్తూ ఉండడం, దానికి రిపేర్ చేస్తూ ఉండడం, ఇదే పని ఉంటుంది. అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే 6-7 ఏళ్ళేపటికి కారు మార్చేస్తారు. ఎందుకంటే అంత డబ్బు పెట్టి పోసి కొన్న కారు అంటే ఇంకా దాని మెయింటెనెన్స్లో పడిందండి. అది మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాడు $1000, $2000 పుచ్చేసుకుంటాడు. దాన్ని మెయింటైన్ చేయడం కంటే కొత్త కారు కొనుక్కోవడం శ్రేష్టము. సో అలా అయిపోతుంది బాడీ. దీనికి మళ్ళీ
పాత కారుతోటే కాలక్షేపం చేయాలి. దీన్ని కొత్త కారు కొండ ఉంటూ ఏమీ ఉండదు. కాబట్టి పెద్ద వయస్సు వచ్చేప్పటికి దేహమే నేను అనే దేహాభిమానంలో బతికి వాళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహంగా పైకి గంభీరంగా ముఖం పెట్టినా లోపల లోపల నిరుత్సాహంతో, బెంగతోటి, భయంతో, మోషన్స్ బర్డెన్తో సంసారంలో ఉంటారు. అలాగే బతుకుతారు. కాబట్టి భయం కూడా ఉంటుంది. ఇదంతా ఒక మైండ్ని పట్టేసి ఉంటుంది. ఒక వాతావరణం నిర్మాణం అయి ఉంటుంది. దేహము, ఆరోగ్యము, రోగము, చావు, బ్రతుకు, ఇగో ఆ వాతావరణంలో బతుకుతూ ఉంటాడు. డూప్లికేట్ ఆత్మ అంటే అలా ఉంటుంది. చాలా డేంజరస్. అది పర ఆత్మ కాదు. నువ్వు పర ఆత్మయందు నిలిచి ఉండాలి. కానీ ఈ డూప్లికేట్ ఆత్మను పట్టుకుని దాన్ని పట్టుకుని వేలాడడం అన్నది సరికాదు. నిష్ఠ అంటే గట్టిగా పట్టుకోవడం.